నేను చేసుకునే దివాళీ అయితే కంప్లీట్ వీడియో అయితే ఇందులో ఉంది, ఒకసారి చూసేయండి అందరూ. సో ఫస్ట్ నేను ఏ వీడియో పెట్టినా రంగోలితో అయితే స్టార్ట్ చేస్తాను కదా. సో ఈ వీడియోలో కూడా మీకు రంగోలి కనపడుతుంది. ఇది దేవుడి దగ్గర వేసుకున్న రంగోలి. ఒకసారి చూసి నాకు కామెంట్ అయితే చేయండి ఎలా చేశాను అనేది. నెక్స్ట్ వచ్చేసరికి గడప. సో గడప పూజించుకోవాలి కదా, ఇది ఎలా పూజించుకున్నాను అనేది కంప్లీట్గా మీకు ఇందులో అయితే కనపడుతుంది. నెక్స్ట్ తులసమ్మని పూజించుకున్నాను. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, ఏదో ఒక క్లిప్ అయితే మిస్ అవుతుంది డైలీ. సో ఈరోజు అయితే తులసమ్మ క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రంగోలి చూస్తారు, అలాగే షాప్లో వేసుకొని ఉన్నాను, షాప్లో రంగోలి కూడా చూస్తారు. సో రెండు మీకు ఈ వీడియోలో అయితే కనపడతాయి. అంటే నాకు అక్కడ ఇక్కడ రెండు చేయాల్సి వస్తుంది, అందుకే మీకు లేట్గా పోస్ట్ అయితే చేస్తుంటాను కొన్ని. సో ఇప్పుడు చూడండి ఎంటైర్ టోటల్ ఎలా అవుట్పుట్ అనేది ఎలా ఉందనేది ఒక్కసారి చూడండి. సో చూడడానికి చాలా ముద్దుగా అయితే ఉన్నాయి, హ్యాపీగా చేసుకున్నాను. బట్ స్వామి అయితే చేయలేడు కాబట్టి నేను ఒక్కదాన్నే మొత్తం ఇవన్నీ చేసుకున్నాను. సో స్వామి క్రాకర్స్ అలాంటివి చేయకూడదు కదా అది. నెక్స్ట్ ఇక్కడ దీపాలకనైతే అయితే పసుపు కుంకుమతో అయితే పూజించుకున్నాను. ఇదిగోండి షాప్లో ఉన్న రంగోలి. సో ఇది మొత్తం షాప్లో ఎలా నేను పెట్టాను అనేది, అదేమో ఇంటి దగ్గర, ఇదేమో వచ్చేసరికి షాప్లో అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి వెలుగులు ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇది ఫైనల్ కంప్లీట్గా. అంటే ఫస్ట్ రంగోలితోటి నా ఇల్లు అనేది ఎలా ఉందనేది ఒకసారి చెప్పండి నాకు. నెక్స్ట్ ఇక పూజా కార్యక్రమము. ఇక పూజ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంకా చేస్తూనే ఉంటాను. సో పూజ అయితే బ్రహ్మాండంగా చేసుకున్నాను ప్రశాంతంగా. సో హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను, కొబ్బరికాయ కొట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత. సో షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లో మొత్తం ఎలా చేశాను అనేది మీకు ఈ క్లిప్ ఎండింగ్లో అయితే కనపడుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంతైనా దీపం అనేదే మనకి వెలుగునిస్తుందండి. సో ఇదిగోండి నేను క్రాకర్స్ కాలుస్తుంటే మా స్వామి పక్కన నిలబడి ఉన్నాడు, ఎందుకంటే కాల్చకూడదు కదా, మాల వేసుకొని ఉన్నారు కదా. సో బట్ మేము చేసుకుంటామంటే చేసుకోవడానికి ఒప్పుకొని అవన్నీ తీసుకొచ్చారు. సో దానికి హ్యాపీ అండి. అంటే వర్కర్స్ కూడా ఉన్నారు కదా. సో ఇందులో మా వర్కర్లు కూడా కనపడతారు మీకు. అంటే మాస్టరు ఏమేం కాల్చుకున్నాము ఏంటి అనేది అన్నీ కనిపిస్తాయి. సో నేనైతే చిచ్చుబొళ్ళు ప్లస్ భూచక్రాలు కాల్చుకున్నాను. మా మాస్టర్ అయితే అన్నీ కాల్చుకున్నాడు A to Z తెచ్చుకొని. సో ఆ వీడియో కూడా, ఆ క్లిప్ కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. సో మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో మా స్వామి అయితే తీసుకొచ్చారు. సో హ్యాపీగా అబ్బాయికి నచ్చినట్టుగా కాల్చుకున్నాడు. చూడండి వద్దు వద్దు అంటున్నా కూడా రాకెట్ అనేది అలా వేల్చారు. కుర్రోళ్ళు అన్నాక అలాగే ఉంటుంది అనేసి ఇంకా ఏమనాలో అర్థం కాక మేము సైలెంట్ అయిపోయాం. గట్టిగా అనలేము ఏ మాట కూడా, అనడానికి కూడా. సో పెద్దవాళ్ళు కదా, ఇంకా అందుకని సైలెంట్ అయిపోయాం. ఇక్కడ ఇంకొక అబ్బాయి సో భయపడుతూ ఉన్నారు, అందుకని పక్కన నిలబడక్క అంటే అక్కడ నిలబడ్డాను. అంటే స్వామి ఇంకా ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా, సో అన్నీ నా మీదే వదిలేశారు. స్వామి పక్కన ఉన్నారు. ఇది నా దివాళీ ఎంటైర్ సెలబ్రేషన్. బాయ్.